ప్రస్తుతం నాతో ఎమ్మెల్సీ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి చెప్పండి, సిద్ధం సభ జోష్లో ఉన్నట్టున్నారు మీరు. టీడీపీ జనసేన ఇంకా సీట్లు కూడా కేటాయించలేదు అంటే ఎలా ఉండబోతుంది పరిస్థితి? టీడీపీ జనసేన చూస్తే మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా జగన్ గారి మీద తీవ్ర విమర్శ చేస్తారు. కనీసం వాళ్ళ పార్టీల్లో 175కి 170 స్థానాల్లో నిలబెట్టడానికి క్యాండిడేట్స్ కూడా లేని పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా జగన్ అన్న ఆల్రెడీ క్యాండిడేట్స్ ని ప్రకటించి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అనేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సిద్ధం సభ ద్వారా మీరు అందరూ కూడా చూశారు. ప్రజలు ముఖ్యంగా కార్యకర్తలు ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి జగనానికి మా మద్దతు అని తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే మోస్ట్ క్రెడిబుల్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఏమి చేశాను అనేది చెప్తూ ఉన్నారు. అలాగే మీ కుటుంబానికి మేలు జరిగితేనే ఓటేయండి అనేసి చెప్తున్నారు. అంత గట్స్ ఉన్న లీడర్ ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్నారు ఒకసారి చెప్పండి. అలాగే తీసుకుంటే పేదరికం కూడా జగనన్న ముఖ్యమంత్రి కాకముందు 11% ఉన్న పేదరికం ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాక ఈ 4 ఏళ్లలో 4% తగ్గింది. అంటే పేదరికం కూడా నిర్మూలన జరుగుతూ ఉంది. అంత చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి చక్కగా హామీలు అమలు చేస్తూ ఉన్న ముఖ్యమంత్రిని మళ్ళీ ఎన్నుకోవాలని కార్యకర్తలైనా నాయకులైనా ప్రజలు కూడా ఈరోజు డిసైడ్ అయి ఉన్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా జగనన్న చేసిన సంక్షేమం కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తికి మేము ఓటేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎన్ని కామెంట్స్ చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మళ్ళీ 2024 జగనన్న వన్స్ మోర్ అనేది పార్టీ నుంచి షిఫ్ట్ అయిన ఎవరైతే బాలసర అవచ్చు వసంత్ కావచ్చు చాలా అసభ్యంగా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. పార్టీలో విలువలు అని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? ఎన్నాళ్ళు పార్టీలో వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళకి కనిపించలేదా? జగనన్న ఏ నిర్ణయం తీసుకున్న టికెట్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది బాగా దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ప్రజలకి మేలు జరిగితేనా జగనన్న ఏ పనైనా చేస్తారు. కాబట్టి జగనన్న ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజా సంక్షేమం కోసమే కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అలా పార్టీ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగనన్న వెనక ప్రజలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 24లో మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. 175కి 175 సీట్లు కుప్పంతో సహా గెలిచి తీరుతామని తెలియజేస్తూ ఉన్నాను. నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నువ్వు సిద్ధం అంటే నేను యుద్ధం అని చెప్పుకోవడానికి ఆయన రెడీగా ఉన్నారు. నిజంగా యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు పవన్ కళ్యాణ్ ఉన్నాయి. ముందు 175 సీట్లలో తన క్యాండిడేట్స్ని పెట్టుకున్నాక అప్పుడు మాట్లాడమనండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చే ముష్టి మీద ఆధారపడి ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలకి మనం ఇంకేం చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా జగనన్నని ఎవరు ఏ విమర్శలు ప్రతిపక్షాలు చేసినా ప్రజలు మాత్రం జగనన్నే వెనకే ఉన్నారు. మరో 30 ఏళ్ళు ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రిగా ఉండబోతూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు. ముష్టి అని తెలియజేశారు పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. మొత్తమే కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, బాలశౌరి కావచ్చు, ఎవరైనా సరే పార్టీలో ఉన్న నుండి ఇప్పుడున్న విమర్శల మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఎమ్మెల్సీ కళ్యాణ్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు అందించిన ఫలాలు అవన్నీ కూడా జగన్కి ఓటు బ్యాంక్గా ఉంటాయని చెప్పి కూడాను మేడం కళ్యాణ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి సచివాలయం నుంచి అబ్దుల్ అలీం 18 కోసం.